హే గైస్, ఈరోజు నేను పురాతన తారకేశ్వర ఆలయంలో ఉన్నాను. చాలా అరుదుగా కనిపించే ఒక శిల్పాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి, అది మీకు ఏం చూపిస్తుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ మిషనా? ఫస్ట్ లుక్లోనే ఇది ఒక యుద్ధ ట్యాంక్ లేదా ఫిరంగిలా కనిపిస్తుంది. దీనికి ఈ పొడవైన షాఫ్ట్ ఉంది. ఒక ఫిరంగి నుండి బాంబ్ ఎలా బయటకు వస్తుందో అలా ఉంది. దీనికి రెండు వైపులా చక్రాలు కూడా ఉన్నాయి. అండ్ అక్కడ ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు చూడండి. అతను యుద్ధ భూమిలో తన శత్రువుల నుండి దాక్కున్నట్లుగా ఉన్నాడు కదా? కాని కాదు, ఈ పురాతన శిల్పం వేరేదో చూపిస్తుంది. అది ఏంటని మీరు ఊహించగలరా? ఇది ఒక రాక్షసి. ఏంటి? అవును, ఇది శకటాసురుడు అనే ఒక రాక్షసి. ఇది అర్ధరహితమని మీరు అనుకోవచ్చు. ఒక రాక్షసుడికి సాధారణంగా కళ్ళు, ముక్కు మరియు కూరలు కూడా ఉంటాయి, సరేనా? కానీ ఈ రాక్షసి బండి ఆకారంలో వస్తుంది. అవును, భారతదేశంలో మనం ఇప్పటికీ ఉపయోగించే ఎడ్ల బండి ఇదే. పురాతన గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు కేవలం 3 నెలల వయసులో ఉన్నప్పుడు అతని తల్లి అతన్ని ఒక బండి కింద ఉంచింది. కానీ బండి ఊగుతూ కదలడం మొదలుపెట్టింది. కృష్ణుడిని నలిపివేయడానికి ప్రయత్నించింది. కృష్ణుడు మానవుడు కాదని, అతను విష్ణు అవతారం అని గుర్తుంచుకోండి. కాబట్టి అతను బండిని తన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాడు. శిథిలమైన ముక్కల నుండి శకటాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించి తన పాపాల నుండి విముక్తి కలిగించినందుకు కృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుతాడు. అండ్ మీరు చిన్ని కృష్ణుడు నేలపై పడి బండిని తన్నడం మీరు చూడవచ్చు. శిల్పి చూపించడానికి ప్రయత్నిస్తున్నది కూడా ఇదే. ఇది ఒక అరుదైన శిల్పం. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం బండ్లు ఎలా ఉండేవో చెప్పడానికి ఇదే పురాతన సాక్ష్యం. తారకేశ్వర ఆలయం అని పిలువబడే ఈ ఆలయం హంగల్ అనే మారుమూల గ్రామంలో ఉంది. దీనిని 1057లో నిర్మించారు. కాబట్టి ఆ సమయంలో బండ్లు ఎలా రూపొందించబడ్డాయో చెప్పే 975 సంవత్సరాల పురాతన శిల్పాన్ని మనం చూస్తున్నాము. మనం భారతదేశంలో ఉండటం చాలా అదృష్టం. అందుకే చరిత్రను అధ్యయనం చేయడానికి భారతదేశం గొప్ప ప్రదేశం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన దగ్గర నేటికి కూడా అదే బండ్లు ఉన్నాయి. మనం ఈ బండ్లను నేడు నడుపుతున్నాము. సో నేటి బండిని 1000 సంవత్సరాల నాటి బండితో పోల్చవచ్చు. జాగ్రత్తగా చూడండి, ఏవైనా తేడాలు ఉన్నాయా? ఈ చక్రాన్ని చూడండి, దీనికి కూడా 2 చక్రాలు ఉన్నాయి. నేటి బండ్లకు కూడా 2 చక్రాలు ఉన్నాయి మరియు రెండింటిలోనూ విశాలమైన ప్లేస్ ఉంది. ఆపై మీకు ముందు వైపు వరకు వెళ్ళే పొడవైన షాఫ్ట్ ఉంది మరియు ఇక్కడ 2 వైపులా పెర్పెండిక్యులర్ గా వెళ్లే ఒక రాడ్ ఉంది. దాని ఉద్దేశం ఏంటి? 2 ఎద్దులను ఇరువైపులా ఉంచడానికి ఈ కర్రను వాటి మూపురం వెనుక ఉంచుతారు. తద్వారా అవి జారిపోకుండా ఉంటాయని మరియు అవి బండిని లాగవచ్చని అలా ఉంచుతారు. సో నేటికి అదే డిజైన్ ను ఉపయోగించడాన్ని మీరు చూడవచ్చు. వేగవంతమైన అభివృద్ధి కారణంగా మీరు వాటిని నగరాల్లో చూడలేరు, కానీ మీరు వాటిని భారతదేశంలో మారుమూల గ్రామాలలో ఇప్పటికీ చూడవచ్చు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను కూడా దీన్ని నడుపుతాను. ఇది ప్రాచీన భారతీయ జీవన శైలిని గడపడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది సౌకర్యవంతంగా మరియు సరదాగా ఉండటమే కాకుండా ఆధునిక వాహనం లాగా చాలా వేగంగా కదులుతుంది. చాలా మంది ఎద్దుల కంటే వేగంగా పరిగెత్తగలమని అనుకుంటారు, కానీ ఎద్దులు చాలా వేగంగా పరిగెత్తుతాయి. అవి గంటకు 35 మైళ్ళ వేగంతో పరిగెత్తగలవు. అందుకే మానవులు ఎద్దుల నుండి పరిగెత్తకూడదు, వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. భారతీయ ఎద్దులు గొప్ప వేగం మరియు బలాన్ని ప్రదర్శిస్తాయి. అందుకే వాటిని శివుని వాహనంగా చిత్రీకరిస్తారు. ప్రతి శివాలయంలో నంది చక్రాలు మీకు కనిపిస్తాయి. కానీ ఈ శిల్పానికి ఒక అతీంద్రియ కోణం కూడా ఉంది. సాధారణంగా మనం దృష్టి శక్తులు జీవులను మాత్రమే కలిగి ఉంటాయని అనుకుంటాము. రాక్షసులు లేదా దయ్యాలు మానవులను లేదా ఇతర జంతువులను కూడా కలిగి ఉన్నాయని మనం అనుకుంటాము. పురాతన భారతీయ గ్రంథాలలో ఒక పాము దయ్యముచే ఆవహించబడిందని మరియు ఇతర జంతువులు మరియు పక్షులు ఆవహించబడిందని మనం చూసే అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ నిర్జీవ వస్తువులను కూడా తమ వశంలో ఉంటాయని వారు చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కొన్ని ప్రదేశాలలో ప్రజలు నెగటివ్ లేదా పాజిటివ్ వైబ్లను అనుభవిస్తారు. ఈ రోజుల్లో ఉన్న ఒక సాధారణ ఉదాహరణ ఏంటంటే హంటెడ్ హౌస్. మీరందరూ మీ సొంత నగరంలో కనీసం ఒక హంటెడ్ హౌస్ కథ గురించి వినే ఉంటారు.
ఇది ఒక నిర్జీవ వస్తువును, ఇంటిని దుష్ట శక్తులు వెంటాడతాయి అనడానికి ఒక ఉదాహరణ. కానీ శకటాసుర కథ లాంటి కథలు కొత్తవి కావు. అలాంటి నమ్మకాలు వేల సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశంలో ఉండేవని ఒక ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా పేరు ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బై.